కనెక్టివిటీ రంగంలో అతిపెద్ద విప్లవం. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ అనుబంధ సంస్థ స్టార్లింక్ సేవలు త్వరలోనే భారతదేశంలో ప్రారంభం కానున్నాయి. భూమికి అతి దగ్గరగా ఉండే లో ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహాల ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ ను అందించే ఈ టెక్నాలజీ భారతీయ డిజిటల్ అభివృద్ధికి కొత్త వేగాన్ని ఇవ్వనుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వయంగా ప్రకటించారు. ఆయన ట్వీట్ కు ఎలాన్ మస్క్ కూడా స్పందించి భారత్ కు సేవ చేసేందుకు ఎదురు చూస్తున్నట్లుగా తెలిపారు. మారుమూల ప్రాంతాలకు కూడా మెరుగైన ఇంటర్నెట్ అందించే స్టార్లింక్ ప్లాన్ ఏంటి, ఈ సేవలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయి అనేది చూద్దాం. ప్రధాని మోదీ డిజిటల్ ఇండియా దార్శనికతకు బలం చేకూర్చేలా ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం ఎలాన్ మస్క్ చెందిన స్టార్లింక్ భారతదేశంలో తన కార్యకలాపాలను ప్రారంభించడానికి దాదాపుగా రంగం సిద్ధం చేసుకుంది. భూస్థిర ఉపగ్రహాలపై ఆధారపడే పాత విధానాల మాదిరిగా కాకుండా భూమికి దగ్గరగా 550 నుండి 600 కిలోమీటర్ల ఎత్తులో ఉండే లో ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహాల నెట్వర్క్ ద్వారా స్టార్లింక్ ఇంటర్నెట్ సేవలను అందిస్తుంది. ప్రస్తుతం స్టార్లింక్ కు చెందిన 6000 ఉపగ్రహాలు కక్షలో పరిభ్రమిస్తున్నాయి. స్టార్లింక్ వైస్ ప్రెసిడెంట్ లారెన్ డ్రాయర్ తన సీనియర్ లీడర్షిప్ టీమ్ తో కలిసి న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత కేంద్ర మంత్రి సింధియా స్వయంగా ఎక్స్ లో పోస్ట్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. భారతదేశ వ్యాప్తంగా ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ యాక్సెస్ ను అభివృద్ధి చేసే అంశంపై చర్చించినట్లుగా ఆయన తెలిపారు. దేశంలోని సుదూర మారుమూల ప్రాంతాలకు కూడా కనెక్టివిటీని విస్తరించడంలో ఈ శాటిలైట్ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని సింధియా పేర్కొన్నారు. కేంద్ర మంత్రి చేసిన ఈ ట్వీట్ కు ఎలాన్ మస్క్ సైతం వెంటనే స్పందించారు. స్టార్లింక్ తో భారత్ కు సేవ చేసేందుకు తాను ఎదురు చూస్తున్నా అని ఆయన రాసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో స్టార్లింక్ బృందం చర్చలు చివరి దశకు చేరుకున్నారు. వారికి రావాల్సిన ఫైనల్ అప్రూవల్ కోసం ఎదురు చూస్తున్నారు. దేశంలో ఇప్పటికీ సరైన బ్రాడ్బ్యాండ్ సేవలేని అనేక మారుమూల ప్రాంతాలలో, అలాగే ప్రకృతి వైపరీత్యాల కారణంగా బ్రాడ్బ్యాండ్ కేబుల్ లైన్లు దెబ్బతిన్న ప్రాంతాలలో స్టార్లింక్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది సులభంగా ఇంటర్నెట్ ను అందుబాటులోకి తీసుకురాగలదు. అయితే స్టార్లింక్ ఇంకా భారతీయ ధరలను ప్రకటించలేదు. అమెరికాలోని న్యూ జెర్సీలో రెసిడెన్షియల్ లైట్ ప్లాన్ నెలకు $80 అంటే ఇండియన్ కరెన్సీలో సుమారుగా 7,000గా ఉంది. ఈ ప్లాన్ కింద వినియోగదారులు 250 Mbps ఇంటర్నెట్ వేగాన్ని పొందుతారు. మరి భారత్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి. ఇటీవల భారతదేశానికి చెందిన స్టార్లింక్ వెబ్సైట్ ఒకటి ప్రత్యక్షమైనప్పటికీ కూడా అది నకిలీ వెబ్సైట్ అని లారెన్ డ్రాయర్ స్పష్టం చేశారు. సాంకేతిక లోపం కారణంగా అది లైవ్ అయిందని చెప్పి ఆ వెబ్సైట్ ను వెంటనే తొలగించారు. మొత్తం మీద భారతదేశంలో ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు త్వరలోనే ప్రారంభం కావడం దాదాపుగా ఖాయమైనట్టుగా కనిపిస్తుంది.